నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న టవర్ నిర్మాణ పనుల్ని వెంటనే నిలుపుదల చేయాలి. చల్లా రామయ్య. అనుబంధాలకు ఆత్మీయతకు ప్రత్యేక రక్షాబంధన్. భారతీయ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడానికి మూఢనమ్మకాల్ని సమాజం నుండి దూరం చేయడానికి చెకుముకి టాలెంట్ టెస్ట్ ఎంతగానో దోహదపడుతుందని ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి ప్రతిభా పోటీల కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఎన్ కళాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవేంద్రరావు, పులిపాటి రాజు, సుభాష్ని, వై గిరిజ కుమారి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం కొరకు ఈ జన విజ్ఞాన వేదిక వారు విద్యార్థులకి చెకుముకి టాలెంట్ పరీక్ష పెట్టి తద్వారా సమాజంలో ఉండే మూఢనమ్మకాలను పారద్రోలి శాస్త్రీయమైన పద్ధతుల్లో మన జీవితాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలనే విషయాలని విద్యార్థుల అవగాహన కల్పించడం కోసం వచ్చున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ జన విజ్ఞాన వేదిక వారు సమాజంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనకి ప్రభుత్వం ఇచ్చే ప్రతి విషయాన్ని కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం ఆశించినట్లుగా సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడం కోసం జన విజ్ఞాన వేదిక వారు చేసే ఈ కార్యక్రమంలో మనందరం భాగస్వాములమై టాలెంట్ పరీక్షలు విద్యార్థులు పాల్గొంటారు. వారికి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చూస్తాము. ఉపాధ్యాయులు మేమందరం కూడా సమాజంలో అందరూ బాగుండాలంటే సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవడం అనేది జన విజ్ఞాన వేదిక వారు చేసిన కృషి. దానికి మనందరం సహకరించి పిల్లలు అభివృద్ధి చెందడానికి, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మనకి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ కార్యక్రమాలు కూడా మనం అందిపుచ్చుకుని అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఆసరా లేని వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేయడమే లక్ష్యంగా రెడ్డి సేవా మిత్రను ట్రస్ట్ స్థాపించినట్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెంలోని నిరుపేద కుటుంబాలకి రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా మిత్ర కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, ప్రెసిడెంట్ నంగు గోవర్ధన్ రెడ్డి, పయనం శ్రీనివాసరెడ్డి, అట్ల శ్రీనివాసరెడ్డి, అట్ల రాయుడు, పిట్టు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రెడ్డి సేవా మిత్ర తరపున వృద్ధులకి, మహిళలకి, నిరుపేదలైన వాళ్ళకి కులాలను తీసుకోకుండా కులాల్లో అన్ని కుల మతాల అతీతంగా అందరికీ అనుబంధ సాయంగా రెడ్డి సేవా మిత్ర తరపున ఈ కార్యక్రమం జరుపుటకు ప్రతి గురువారం అని నిశ్చయించి జరుపుకుంటూ వస్తున్నాం నిత్యక్రమంగా. ఈ మధ్యకాలంలో కాస్త కలజోళ్ళని, శుక్లాలని అది కొన్ని కార్యక్రమాలు చేసి జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి గురువారం కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇదానికి కారణం కూడా అందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా తలకు రూపాయలు వేసుకుని ఇస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి దీనికి ఏదన్నా డొనేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హరిబాబు రెడ్డి గారిని సంప్రదించి, మన చైర్మన్ గారు గోవర్ధన్ రెడ్డి గారిని కూడా సంప్రదించి ఈ డొనేషన్ కార్యక్రమాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి గారు, అట్ల హరిబాబు రెడ్డి గారు, పైని శ్రీనివాసరెడ్డి గారు, వైరే శ్రీనివాసరెడ్డి గారు, రాయుడు బాబాయ్, ఇదంతా సగల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కావున ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ఈ ఎంవి రాజుపాలెం గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందరకి తీసుకెళ్లాలని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటూ, డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు.
కర్లపాలెం మండలం పేరళి జిల్లా పరిషత్ హైస్కూల్లో మాదక ద్రవ్యాలు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడారు. గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. NDTS చట్టాల గురించి వివరిస్తూ వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనం అవుతుందో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ సాదిక్, పాఠశాల HM అపర్ణ, డిస్ట్రిక్ట్ ఈగల్ సెల్ బాపట్ల సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టవర్ను నిర్మించడం మంచిది కాదని జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్ల రామయ్య అన్నారు. 11వ వార్డు రాజీనగర్ కాలనీలో వందల కుటుంబాలు నివసిస్తున్న జనావాసాల నడిబొడ్డున నిబంధనకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ చేపట్టిన దీక్షకు బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళీగౌడ్ మద్దతు తెలిపారు. రేడియేషన్ భూతం తమ పిల్లల భవిష్యత్తును తమ ప్రాణాన్ని బలి తీసుకుంటుందని కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులతో సహా వందలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం దారుణమని మండిపడ్డారు. కాలనీలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వంద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. సెల్ టవర్ నుండి వెలువడే ప్రమాదకర రేడియేషన్ వల్ల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్లు, గుండె జబ్బులు, బీపీ, నరాల బలహీనత, చిన్నపిల్లల ఎదుగుదల లోపాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించిందని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనావాసాలకు దూరంగా నిర్జన ప్రదేశంలోని టవర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయినా డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమని ధ్వజమెత్తారు. గతంలో తాము ఈ టవర్ను వ్యతిరేకించి అడ్డుకున్నప్పుడు పనులు ఆపివేశారన్నారు. మరలా ఇప్పుడు రాత్రికి రాత్రి ఎలా మొదలు పెట్టారని ప్రశ్నించారు. వీరికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? స్థలాన్ని లీజుకి ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఎంత లావాదేవీ జరిగింది? ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ లాభాలే ముఖ్యమా? దీనిపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ఈ అక్రమ నిర్మాణంపై విచారణ జరిపి తక్షణమే ఆపాలన్నారు. లేకుంటే ప్రజల ఆగ్రహానికి అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీ వాసులకి ఇబ్బంది కలిగే విధంగా ఎయిర్టెల్ టవరు ఈడ కడతం అనేది చాలా చాలా దారుణమైన సంఘటన. ఇక్కడ రాజీవ్ నగర్ కాలనీ ఒకటే కాదు, ఈ చుట్టుపక్కల అనేక కాలనీలు ఉన్నాయి. అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉంటే ఏదో ఒకటి వాళ్ళ బాధలు పడి ఏదో హాస్పిటల్ చూపించుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజున ఈ పేదవారికి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా కనపడే పరిస్థితి ఉంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ కరెక్ట్గా చూసే పరిస్థితి కూడా లేదు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనారోగ్యంతో ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి మీకు పెద్దలకు ఒకటే మాట చెప్తున్నా, ఇటువంటి పేదల ఇళ్ల పక్కన కడితే ఏదో సర్దుకుపోతారు, మా పని మేము చేసుకుపోదామని చెప్పి మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా దారుణంగా ఉండదని మాత్రం ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజలు అంటే నీ కంటికి కనపడరా? అంతా ఇదిగా మీరు పక్కన టవర్ కట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ విధంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏముందిలే వీళ్ళు కూర్చున్నారులే అయిపోయిలే వెళ్తారని మాత్రం అనుకోవద్దు. ఇంకా ప్రజా సంఘాలు కూడా, ఇంకా సిపిఐ నాయకులు కూడా, ఇంకా చాలా మంది కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటారు. రేపు పెద్ద ఎత్తున కూడా మేము ధర్నా కార్యక్రమం చేపడతాం. దయచేసి మీరు ఇప్పుడు చేసే పనులు మరి ఇంతటితోనే వెనక్కి తీసుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, నాయకులకి, స్థానిక నాయకులకి, అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయం తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి పేదలను అర్థం చేసుకోండి, ఉన్నవాడిని కొట్టండి, కానీ పేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు మాత్రం మీరు చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. బాపట్లలో అధికారిక జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ భీమవారిపాలెం రోడ్లో నూతనంగా అధికారికంగా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం ప్రారంభించారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవానికి కొత్తగా జిల్లా ఏర్పడినప్పటి నుండి చేసిన ప్రయత్నాల ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సహాయ సహకారాలతో రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ ప్రోద్బలంతో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఏర్పాటుకు సంపూర్ణ కార్యనిర్వాహకురాలుగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించినందుకు మాజీ సైనికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ విచ్చేసి పెద్ద మనసుతో సీనియర్ మాజీ సైనికులు సుంకర శేషగిరిరావు చేత రిబ్బన్ కట్ చేయించడం యావత్ మాజీ సైనికుల జాతికి గర్వకారణమని తెలిపారు. సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ మాట్లాడారు. సుదూర ప్రాంతమైన గుంటూరుకు వచ్చే అవసరం లేకుండా జిల్లా వ్యాప్త సైనికులకు, మాజీ సైనికులకు ఉపయోగపడే విధంగా బాపట్లలో
పరిధిలోనే ఏర్పాటు చేస్తున్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల మాట్లాడారు. నిష్పక్షపాతంగా నీతి నిజాయితీతో కూడిన సేవల్ని ప్రతి మాజీ సైనికుని కుటుంబ సభ్యులకు అందే విధంగా సేవలు అందించడానికి బాపట్లలో నూతనంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అడిగిన వెంటనే బాపట్లలో కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందుకు వచ్చిన సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కెప్టెన్ సత్యప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్బీ అధికారులు కలర్రావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ నవాబ్ జాన్, ప్రకాశం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రహీం, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల, పుట్ట ఆదిశేషారెడ్డి, అసోసియేషన్ సభ్యులు ఏపీఆర్ ఎంఎస్ఎస్ స్టేట్ కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, హనహరి, కెప్టెన్ ఎన్ లక్ష్మీనారాయణ, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనాథరైజ్గా చేయట్లా, అన్ని పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇచ్చారు, గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు ఈ ఆఫీస్ పెట్టడానికి. అందుకే కొంచెం టైం తీసుకున్నాం. మామూలుగా అయితే స్ట్రైట్ అవే మనం స్టార్ట్ చేసేయచ్చు, అలా కాకుండా ప్రాపర్గా ఉండాలని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. వారు కూడా అర్థం చేసుకున్నారు విషయాన్ని, అది మనం పెట్టిన లోపైని అర్థం చేసుకొని వెంటనే దానికి కావాలని చెప్పి గోయడ్ అని చెప్పారు. సో కల్నల్ రహీం గారు మీ పర్మనెంట్ ఆఫీస్ అవుతారు రాబోయే రోజులు, వెరీ షార్ట్. సార్ ఇక్కడే ఉంటారు, డైలీ వస్తారు, ఆఫీస్ డైలీ నడుస్తుంది. ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మనకి ప్రాపర్ పర్మిషన్ వచ్చేసిన తర్వాత అప్పుడు రెగ్యులర్ స్టాఫ్ అనేది వస్తారు. అంతవరకు కల్నల్ రహీం గారు ఉంటారు. సార్ విత్ యువర్ కైండ్ మీకు జస్ట్ ఇన్విటేషన్, యూ ఆర్ ది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ గుంటూరు. ఆ ఆఫీసర్గా మీరు పనిచేస్తారు. మీ డెసిగ్నేషన్ కూడా ఆఫీసర్ ఇన్ఛార్జ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఎక్స్టెన్షన్ గుంటూరు అండ్ బాపట్ల. సో సారు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఏమైనా ఇష్యూస్ ఉంటే అది మా ఆఫీస్ స్టాఫే గుంటూరు ఆఫీస్కి తీసుకెళ్తారు. ఎవరు ఎక్స్ సర్వీస్ మెన్ కానీ విడోస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఇంత ఎండలో కూడా ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దిస్ షోస్ యువర్ సాలిడారిటీ. దీన్ని మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం, రాబోయే రోజులు ఇంకా మంచి పనులు చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ కూడా ఒకటి మన స్థానికుడికి ఇక్కడ బాపట్ల వారికి ఒకటం అభినందించదగిన. ఒకసారి క్లాప్స్ కొడదాం. మనం కూడా వీరస్వామికి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏ నమ్మకంతో అయితే ఇక్కడ నువ్వు స్థానికుడు కాబట్టి ఇక్కడ వాళ్ళు రావడం లేట్ అయినా ఆలస్యమైనా లేదా వచ్చినా రాకపోయినా నువ్వు ఇక్కడ ఉంటూ అందుబాటులో ఉంటూ డిపార్ట్మెంట్ వారికి ఎలాంటి మచ్చ రాకుండా చూడాలి. నువ్వు మా అసోసియేషన్ ఆదిశేష రెడ్డి గారి అసోసియేషన్ అని చెప్పి ఇంకో అసోసియేషన్ వారిని ఇంకొక రకంగా చూడటం కాదు. అందరూ మనకు ఒకటే. బాపట్ల జిల్లాలో ప్రతి మాజీ సైనికుడు మనవాడే. అదే విధంగా అదే ధ్యాసతో పనిచేసుకుందాం. జడ్జి ముందు సంతకం పెడతారు. ఒక ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సంతకం కావాలంటే నియర్లీ 10,000 to 15,000 ఖర్చు అవుతుంది. కానీ బై గాడ్స్ గ్రేస్ గుంటూరు, పల్నాడు అండ్ బాపట్ల మేమైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా చేస్తున్నాం. Till today we have done 55 cases అండి. 55 ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ తో సంతకాలు అనేది మేము లాస్ట్ ఇయర్ కార్గిల్ విజయ్ దివస్ నుంచి ఈ కార్గిల్ విజయ్ దివస్ వరకు 55 కేసెస్ మేము చేసామండి. సో ఇట్ ఈస్ రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ మై స్టాఫ్. మా స్టాఫ్ కూడా వాళ్ళు చాలా బాగా సహకరిస్తూ మరి అలాగా మేము ఫార్వర్డ్ చేసి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సంతకాలు కూడా మేము తెచ్చి మీకు ఇస్తున్నాము. రాఖీ పండుగ విశిష్టత, అనుబంధాలకు, ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్ నిర్వహించుకుంటాం. భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో అన్న చెల్లెల మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమకు, ఆప్యాయతకు, రక్షణకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగే రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే ముడి, అంటే రక్షణ బంధం అని అర్థం. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టడం అంటే నన్ను జీవితాంతం కాపాడు అని కోరడం. అన్న నేను నిన్ను రక్షిస్తాను అని మాట ఇవ్వడం. ఇది కేవలం దారం కాదు, జన్మజన్మల అనుబంధానికి, నమ్మకానికి ప్రతీక. పురాణాల్లో రాఖీ ప్రాముఖ్యత 5 ముఖ్యమైన కథలు చెబుతారు. శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడి చూపుడు వేలికి గాయమే రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చించి కృష్ణుడి వేలికి కట్టుకొడుతుంది. ఆ రుణానికి ప్రతీకగా దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి కాపాడాడు. అదేవిధంగా యముడు, యమున, మృత్యుదేవత
అయిన యముడు తన చెల్లెలు యమునా నది వద్దకు ప్రతి శ్రావణ పౌర్ణమికి వస్తాడని, ఆ రోజు యమున తన అన్నకు రాఖీ కట్టి అమరత్వం కోసం ప్రార్థిస్తోందని, యముడు ఆమెను దీవిస్తాడని పురాణం చెబుతుంది. మహాభారతంలో కుంతి, అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు కుంతీదేవి తన మనవడు అభిమన్యుడికి రక్షాబంధనం కట్టి యుద్ధంలో విజయం సాధించాలని దీవించిందని చెబుతారు. అదేవిధంగా లక్ష్మీదేవి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని బలిచక్రవర్తి చెర నుండి విడిపించేందుకు లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి తన భర్తను తనకు కానుకగా ఇవ్వమని కోరిందని పురాణాలు చెబుతున్నాయి. చరిత్రలో రాణి కర్ణావతి హుమయూన్ క్రీస్తు శకం 1535లో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా చిత్తోర్పై దాడి చేసినప్పుడు రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపి సోదరుడిగా సహాయం కోరింది. హుమాయూన్ వెంటనే సైన్యంతో వచ్చి చిత్తోర్ను కాపాడాడు. ఇది మతాలకు అతీతమైన రాఖీ గొప్పతనానికి నిదర్శనం. నేటి ఆధునిక సమాజంలో రాఖీ ఒకప్పుడు కేవలం సొంత అన్న చెల్లెలకి పరిమితమైన ఈ పండుగ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికులకు పాఠశాల విద్యార్థులు, మహిళా సంఘాలు రాఖీలు కడుతున్నారు. మీరు మా అన్నలు మమ్మల్ని కాపాడుతున్నారు అనే భావనతో వారికి రాఖీలు పంపడం గొప్ప సంప్రదాయంగా మారింది. ఇటీవల కాలంలో చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణాన్ని కాపాడాలని సందేశం ఇస్తున్నారు. దీన్నే వృక్ష రక్ష బంధన్ అంటున్నారు. అనాథ పిల్లలకు, పోలీసులకు, వైద్యులకు రాఖీ కట్టడం ద్వారా సమాజంలో అందరూ ఒకటైన భావన చాటుతున్నారు. శ్రావణ పౌర్ణమి రోజున ఉదయాన్నే అన్న చెల్లెలు కొత్త బట్టలు ధరించి పూజ సామాగ్రి సిద్ధం చేసుకుంటారు. పల్లెంలో రాఖీ, కుంకుమ, అక్షింతలు, దీపం, మిఠాయిలు పెట్టుకుంటారు. చెల్లెలు అన్న నుదుట కుంకుమ తిలకం దిద్ది హారతిచ్చి కుడి చేతికి రాఖీ కడుతుంది. అన్నకు మిఠాయి తినిపించి అన్న ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటుంది. అన్న తన చెల్లెలికి జీవితాంతం అండగా ఉంటామని మాట ఇచ్చి ప్రేమతో కానుకలు, ఆశీర్వాదం అందిస్తాడు. రాఖీ పండుగ కేవలం ఒక దారం ముడి కాదు, అది రెండు హృదయాల మధ్య జీవితకాలపు ప్రేమ ముడి, నమ్మకానికి, భరోసాకు నిలువెత్తు నిదర్శనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక ఘట్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలి, చల్లా రామయ్య. అనుబంధాలకు, ఆత్మీయతకు ప్రత్యేక రక్షాబంధన్. భారతీయ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.